హాయ్ అండి. అందరికీ నమస్తే. నేను మీ గీత. మనసున మనసై పార్ట్ 60. నవీన్, అయితే ఇప్పుడు ఏమంటావు? మన రిలేషన్షిప్ బ్రేక్ చేయాలంటావు అంతేనా అని సుజి అడుగుతుంది. అంతే, కానీ మరో విషయం కూడా ఉంది అని నవీన్ అంటాడు. ఏంటది అని సుజి అంటుంది. విడాకులు మీకు రేపు కదా వస్తాయి. ఆ, అయితే ఏంటి అని సుజి డౌట్గా అడుగుతుంది. సుజీ ప్లీజ్ ఈ డైవర్స్ క్యాన్సిల్ చేయి. సంజయ్ చాలా మంచివాడు. నిజం చెప్పాలంటే నాకన్నా మంచివాడు. నువ్వు సంజయ్ని ఒకసారి వదులుకుంటే ఇక మళ్ళీ నువ్వు 100 జన్మలు ఎత్తినా దొరకడు. తను నీ నుండి కేవలం ఒక ఫ్యామిలీని మాత్రమే ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు అని నవీన్ అంటాడు. అంటే అని సుజీ అడుగుతుంది. అంటే నువ్వు కేవలం భార్యగానే కాదు, తన ఫ్రెండ్లా, అమ్మలా, నాన్నలా అన్ని రిలేషన్స్ ఒకే ఫ్యామిలీలోనే నీలో చూడాలని అనుకుంటున్నాడు. కానీ నువ్వు పట్టించుకోకపోవడంతో ఒంటరితనమే బెస్ట్ అని ఈ డైవర్స్కి ఒప్పుకున్నాడు. అంతేకాని నువ్వంటే ఇష్టం లేక కాదు అని నవీన్ అంటాడు. నవీన్, నా దగ్గర సంజయ్ గురించి మాట్లాడకు ప్లీజ్. ఒకసారి విడిపోవాలి అనుకున్న తర్వాత మళ్ళీ కలవలేము అని సుజీ అంటుంది. ఎందుకు కలవలేం సుజీ? ఇద్దరికి నిజంగా సెట్ అవ్వలేక ఇద్దరు వేరే దారులు చూసుకుంటే పర్లేదు, కానీ ఇక్కడ సంజయ్ నీ నుండి ఎక్స్పెక్ట్ చేసేది దొరకక విడాకులు ఇస్తున్నాడు. నువ్వేమో ఫ్రీడమ్ ఎక్కువ కావాలి అంటున్నావు, డైవర్స్ ఇస్తున్నావు. నిజానికి మీ ఇద్దరిలో విడిపోయే సరైన కారణం ఒక్కడు కూడా లేదు నాకు తెలిసి. కలిసి మాట్లాడుకుంటే అన్నీ సర్దుకుంటాయి కదా సుజీ. ఆలోచించు, ఇంతకంటే నేనేమీ చెప్పలేను. సంజయ్ ప్రేమించినంత నిన్ను ఈ ప్రపంచంలో నిన్ను ఎవ్వరూ కూడా ప్రేమించలేరు అని నవీన్ అంటాడు. సుజీ సోఫాలో వెనక్కి వాలి కళ్ళు మూసుకుని తెరిచి, ఇంతకీ నిన్ను రాధా యాక్సెప్ట్ చేస్తుంది అనుకుంటున్నావా అని అడుగుతుంది సుజీ. ఖచ్చితంగా. అసలు తను నన్ను ఎప్పుడూ రిజెక్ట్ చేయలేదు. నేనే నా పిచ్చితనంతో అంటూ ఆగి నా కోసం నేను అడిగాను అని అన్నిటికీ ఒప్పుకుంది. అంతేకాని ఏ రోజు కూడా తను నన్ను ఎదిరించి మాట్లాడలేదు. పైగా డైవర్స్ ఇచ్చాక అందరికీ నేనే సమాధానం చెప్పుకుంటానని కూడా చెప్పింది. అది ప్రేమో పిచ్చో అర్థం కావడం లేదు. పెళ్ళి జరిగిన మొదటి రోజు నుండి ఊరికి వెళ్ళే ఆఖరి క్షణం వరకు నా కోసం భారీగా తను చెయ్యవలసినవన్నీ కూడా చేసింది. అలాంటి అమ్మాయిని నేను మానసికంగా చాలా బాధ పెట్టాను అని నవీన్ చాలా బాధపడతాడు. కానీ సుజీ మాత్రం ఏం మాట్లాడకుండా సైలెంట్ అయిపోయింది. సుజీ, ఆలోచించు, 1కి 10 సార్లు ఆలోచించు. నీకే అన్ని క్లారిటీ వస్తాయి. నేను నిన్ను ఇంటికి తీసుకుని రావడం తప్పని మొదట అనిపించింది, కానీ ఇప్పుడు అనిపిస్తుంది నువ్వు ఇక్కడికి రావటం మంచిదయ్యింది. నాకు రాధా వాల్యూ పూర్తిగా తెలిసింది. సంజయ్, నువ్వు కూడా పూర్తిగా అర్థమయ్యారు. నువ్వు కూడా ఆలోచించి సంజయ్ గురించి ఒక నిర్ణయం తీసుకుంటే ఇక్కడికి రావడం వల్ల మనిద్దరం మన లైఫ్ని కోల్పోకుండా వెనక్కి తెచ్చుకున్న వాళ్ళు అవుతామని నవీన్ అంటాడు. సుజీ సైలెంట్గా ఉండడంతో, సుజీ, నేను సాన్వి దగ్గరికి వెళ్ళాలి, తర్వాత మళ్ళీ ఊరికి బయలుదేరాలి కదా అని నవీన్ అంటాడు. సుజీ సైలెంట్గానే ఉండడంతో నవీన్ వెళ్తూ మళ్ళీ రిటర్న్ వచ్చి, సుజీ ఒకసారి లే అని అంటాడు. సుజీకి అర్థం కానట్లు చూస్తూ లేచి నిలబడింది. నవీన్ నవ్వుతూ సుజీ చేయి పట్టుకుని థ్యాంక్స్ అండ్ సారీ సుజీ అని చెప్తాడు. ఎందుకు అని సుజీ అడుగుతుంది. నువ్వు వచ్చాకనే నాకు రాధ వాల్యూ తెలిసింది, అందుకోసం థ్యాంక్స్. నేను నిన్ను ఇక్కడ వరకు తీసుకొచ్చినందుకు సారీ, బట్ నేను ఎక్కువ ఫీల్ అవ్వడం లేదు. బికాస్ మనం ఎప్పుడూ హద్దులు దాటి ప్రవర్తించలేదు, హద్దులు దాటి మాట్లాడుకోలేదు. పైగా మనం చేసిన పని వల్ల మనకి మంచే అని అంటూ నీకు కూడా మంచి జరగాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సుజీ అని అంటాడు. నువ్వు తెలివైన దానివి కదా, నాకు తెలిసి నువ్వు మంచి నిర్ణయం తీసుకుంటావని అనుకుంటున్నా అని నవ్వుతూ సుజీకి లైట్ హగ్ ఇచ్చి బాయ్ అని చెప్పి వెళ్తాడు. నవీన్ సాన్వి ఇంటికి వెళ్తూ ఇంటి బయటనే సంజయ్ ఉండడం చూసి నవీన్ సంజయ్ దగ్గరికి వెళ్ళి, సంజయ్ వెళ్ళు, నీతో తప్పకుండా సుజీ మాట్లాడుతుంది. అది కూడా ఇదివరకు నువ్వు కోరుకున్నట్లు ఉండొచ్చు. తను నిర్ణయం సరైనదైతే రేపు విడాకులు ఉండవు. అలాగే మంచి కుటుంబం కూడా తనతో నీకు దొరుకుతుంది అని నవీన్ చెప్తాడు. మరి తను మాట్లాడకపోతే అని సంజయ్ అడుగుతాడు. ఏముంది, మరో అమ్మాయికి నీ రూపంలో అదృష్టం దక్కబోతుందని నవీన్ నవ్వుతూ అంటాడు. మళ్ళీ ఒక్కసారికే నా జీవితం మీద విరక్తి వచ్చింది. అబ్బో, ఇంక అవన్నీ ఎందుకులే బ్రో. అయినా ఇంకో అమ్మాయిని ఎలా ప్రేమిస్తాను, అది కుదరదు అని సంజయ్ అంటాడు. సంజయ్, ఇప్పుడు సుజీ ఓకే అంటే చాలా హ్యాపీ. లేదు నువ్వు వద్దు అందనుకో, నువ్వు ఇంకో అమ్మాయిని ఖచ్చితంగా పెళ్లి చేసుకోవచ్చు.
ఎందుకంటే మీ రిలేషన్లో ఖచ్చితంగా మీ తప్పు కాదు కాబట్టి. అలానే సుజీని కూడా అనను, పరిస్థితుల ప్రభావం. ఇక పెళ్ళి అంటే నచ్చకుండా చేసుకున్న నేనే ఇప్పుడు రాధా కోసం పాకులాడుతున్నా. ఇక నువ్వైతే నా తప్పకుండా మంచి లైఫ్ ఉంటుంది అని నవీన్ అంటాడు. సంజయ్ ఆలోచిస్తూ ఉంటాడు. సంజయ్, ఎక్కువ ఆలోచించకు. ఇప్పుడు అదంతా ఏం జరగదు. సుజీ ఒప్పుకుంటుంది. నీకు రేపటి వరకు టైం ఉంది కదా, ట్రై చేయి. నేను శాన్వి దగ్గరికి వెళ్తున్నానని చెప్పి శాన్వి ఇంటికి వెళ్తాడు. అదే ఫ్లోర్లో ఉంటున్న శాన్వి ఇంటికి వెళ్ళి డోర్ కొడతాడు. శాన్వి వాళ్ళ అమ్మగారు గీత వస్తారు. రా నవీన్, లోపలికి రా అని పిలుస్తుంది. నవీన్ నవ్వుతూ శాన్వి ఎక్కడా అని అడుగుతాడు. ఆన్లైన్ క్లాసెస్ కదా, వీడియో ఆఫ్ చేసి వేషాలు వేస్తుంది చూడు అని శాన్విని చూపిస్తుంది. నవీన్కు శాన్వి హాయ్ చెప్పి క్లాస్లో ఉన్న మమ్మీతో మాట్లాడమని సైగ చేస్తుంది. ఓకే, క్యారియన్ అని నవీన్ అంటాడు. కూర్చో నవీన్ అని గీత వెళ్ళి నవీన్ కోసం టీ పెట్టి తీసుకొస్తుంది. ఇప్పుడు ఇవన్నీ ఎందుకండి అని నవీన్ అంటాడు. శాన్వి ఫ్రెండ్వి, మంచి నైబర్వి, అలాగే రాధా హస్బెండ్వి, ఆ మాత్రం చెయ్యకపోతే ఎలా అని నవ్వుతూ తాగు నవీన్ అని అంటుంది. టీ తాగుతూ శాన్వి ఏదో మాట్లాడాలి అని అంది. అందుకోసమే వచ్చాను అని నవీన్ అంటాడు. రాధా గురించి తన ఊరికి వెళ్ళే రోజు ఇక్కడికి వచ్చింది నవీన్ అని గీత అంటుంది. అవునా, ఎందుకని నవీన్ అడుగుతాడు. నీకు తెలిసే ఉంటుంది, సాన్వి పేరు మీద ₹1,00,000 డిపాజిట్ చేసింది. ఆ పేపర్స్ ఇవ్వడానికి వచ్చింది. వద్దంటే ఇది తన కష్టంతో సంపాదించిందని చెప్పింది. కనీసం నన్ను మాట్లాడనివ్వలేదు కూడా. అందుకే నీకు ఇద్దామని పిలిచాను. నెల రోజులుగా ట్రై చేస్తున్నాను కానీ నువ్వు సరిగ్గా కనిపించడం లేదు. అందుకే ఇప్పుడు పిలిచాను అని గీత అంటుంది. నవీన్ టీ కప్పు పైన పెడుతూ, రాధా ఇచ్చింది కదా, మరి ఎందుకు నాకివ్వడం? అది తన ఇష్టంతో ఇచ్చింది. నిజంగానే సాన్వి కష్టం ఉంది. అలాగే తనని నేనెప్పుడూ కూడా పరాయి దానిలా చూడలేదు. సాన్వి మా ఇంట్లో అమ్మాయినే అనుకుంటున్నాను కూడా అని నవీన్ అంటాడు. అది కాదు నవీన్ అని గీత అంటుండగానే, ప్లీజ్ మీరేమీ ఇంక మాట్లాడకండి. రాధా డిసిషన్ ఈజ్ ఫైనల్ అంతే అని నవీన్ నవ్వుతాడు. అవును, రాధ ఊరికి వెళ్ళి చాలా రోజులయ్యింది. ఎప్పుడొస్తుంది అని గీత అడుగుతుంది. ఈ రోజు వెళ్తున్నా ఊరికి, రాధని తీసుకుని వస్తాను అని నవీన్ అంటాడు. ఓ అలాగా, సాన్వి చాలా మిస్ అవుతుంది అని గీత అంటుంది. 1 వారం లీవ్ తీసుకున్నాను, అయిపోగానే ఇద్దరం వచ్చేస్తాము అని లేచి, ఉంటాను గీత గారు అని చెప్తాడు నవీన్. అలాగే అని గీత అంటుంది. సాన్వి బాయ్ అని నవీన్ సైగ చేసి చెప్తాడు. బాయ్ బాయ్ అని సాన్వి చెప్తుంది. నవీన్ అక్కడి నుండి టికెట్ బుకింగ్కి వెళ్తూ, అనిల్ ఊరికి వెళ్తాను అన్నాను కదా, నువ్వు వస్తానన్నావు కదా, మరి వస్తావా? టికెట్ బుకింగ్కి వెళ్తున్నా అని చెప్తాడు. రే, నాతో పాటు ఊరికి అమూల్య కూడా వస్తాను అంటుంది అని అంటాడు. మంచిదే కదరా, అమూల్యను కూడా తీసుకుని వెళ్దామని నవీన్ అంటాడు. మరైతే ఇంక బస్సులో ఎందుకు, కారులో వెళ్దాం, ఎలాగో ముగ్గురికి డ్రైవింగ్ వచ్చు కదా, హ్యాపీగా వెళ్ళిపోవచ్చు అని అంటాడు. నిజమే, కారు అయితే నైట్ వరకు ఎదురు చూడాల్సిన పని లేదు, ఇప్పుడే స్టార్ట్ అవ్వచ్చని నవీన్ అంటాడు. తొందర పడకరా సుందరవదన అని అనిల్ రాగం తీస్తాడు. నవీన్ నవ్వుతూ, ఆలస్యం అమృతం విషం, ఈ విషయం తెలీదా నీకు అని అంటాడు. సరే సరే, రెడీ అయ్యి ఇంటికి వచ్చేసే, లంచ్ చేసి స్టార్ట్ అవుదాం, మిడ్-నైట్ లోపు ఊరికి వెళ్ళిపోవచ్చు అని అనిల్ అంటాడు. ఓకే ఓకే, ఆల్రెడీ కార్ ఎప్పుడో రివర్స్ చేశా అని నవీన్ అంటాడు. ఓకే ఓకే అని అనిల్ నవ్వుతూ కాల్ కట్ చేస్తాడు. నవీన్ ఇంటికి వెళ్ళేసరికి సంజయ్, సుజీ ఇద్దరు హాల్లో కూర్చుని ఉంటారు. నవీన్ ఇద్దరిని చూసి, సారీ టు డిస్టర్బెన్స్, 5 minutesలో వెళ్ళిపోతాను అని చకచకా లగేజ్ సర్దుకుని, సంజయ్, సుజీ, నేను రాధ దగ్గరికి వెళ్తున్నా, వచ్చేసరికి వారం పడుతుంది. మేమిద్దరం వచ్చేసరికి మీరు కూడా హ్యాపీగా కనిపించాలి అని నవీన్ నవ్వుతూ బాయ్ చెప్పి బయటికి వచ్చేస్తాడు. కట్ చేస్తే నవీన్ అనిల్ ఇంటికి చేరుకుని తలుపు తీసే ఉండడంతో అనిల్ అంటూ లోపలికి వెళ్తాడు. రే, ఏంట్రా ఇంకా అలాగే ఉన్నావు అని నవీన్ కోపంగా అడుగుతాడు. నవీన్, ఎందుకు ఆ కంగారు అని అమూల్య అడుగుతుంది. అది కాదు అమూల్య, త్వరగా బయలుదేరదామని అంటూ నవీన్ నసుకుతాడు. వెళ్దాం, లంచ్ చేసి స్టార్ట్ అవుదాం, లగేజ్ కూడా ప్యాక్ చేశాను, ఇకపోతే కారులో కదా వెళ్ళేది, అర్ధరాత్రి కల్లా చేరుకుంటాం కదా, అందుకే నైట్ డ్రెస్లోనే వెళ్ళిపోదామని అమూల్య అంటుంది. అట్లా చెప్పవే బాబు, వీడి ఆత్రం తట్టుకోలేకపోతున్నా అని అనిల్ అంటాడు. పోరా, సరే అమూల్య ఫాస్ట్గా కానివ్వు అని నవీన్ అంటాడు. రే, టైం 11, లంచ్ అంటే 1 గంటకి తింటారు అని అనిల్ అంటాడు. 11 గంటలకు మింగుడు పడదా, నోరు మూసుకుని ఉండు అని తినేసి స్టార్ట్ అవుదాం అంతే
అని నవీన్ అంటాడు. అలాగేలే అని అనిల్ అంటాడు. మొత్తానికి భోజనం తిని అన్నీ చూసుకుని స్టార్ట్ అయ్యేసరికి 1 గంట అయ్యింది. రేయ్ నేను డ్రైవ్ చేస్తా అని నవీన్ అంటాడు. ఏ నాకు రాదా అని అనిల్ అంటాడు. వచ్చులే నత్తనడకలా నడుపుతావు అని నవీన్ కారులో కూర్చుంటాడు. అమూల్య వీడు నన్ను ఇన్సల్ట్ చేస్తున్నాడు అని అనిల్ అంటాడు. నీకంటే నేనే బాగా డ్రైవ్ చేస్తాను, అందులో ఇన్సల్ట్ ఏముంది, నిజమే కదా అని అమూల్య అంటుంది. కానివ్వండి, ఇప్పుడు మీ ఇద్దరి టైం నడుస్తుంది. ఊరిలో అడుగుపెట్టిన క్షణం నా సిస్టర్ నాకు అండగా నిలబడుతుంది అని వేరే లెవెల్లో చెప్తాడు. నవీన్ నవ్వుతూ అంత లేదులే అని స్టార్ట్ చేస్తాడు. మొత్తానికి జర్నీ మొదలుపెట్టి మధ్యలో టీ కోసం భోజనం కోసం నవీన్ బలవంతంగా కారు ఆపుతాడు. అలా మధ్య మధ్యలో కారు ఆపినా ఇంటికి చేరుకునేసరికి అర్ధరాత్రి 2 గంటలు అయ్యింది. నవీన్ రాధ ఊరికైతే వెళ్ళేది కానీ నవీన్కి ఇల్లు తెలియదు. ఇప్పుడెలా ఈ అర్ధరాత్రి ఎవరిని అడగాలి అని అనుకుంటూ కాస్త ముందుకు వెళ్తూ ఉండగా రాములవారి గుడి కనిపించింది. అక్కడ కారు ఆపి గుడివైపు 2 నిమిషాలు చూశాడు. అనిల్కి అర్థమై వెనక్కి తిరిగి అమూల్య ఈ టెంపుల్లోనే నవీన్ రాధల పెళ్లి జరిగింది అని చెప్తాడు. నవీన్ కారును కొంచెం ముందుకు పోనిచ్చి ఒక అరుగు మీద దుప్పటి పరుచుకుని ఒక 5 మంది వరకు పడుకుని ఉంటారు. అనిల్ వాళ్ళని నిద్ర లేపి రాధా ఇల్లు అడుగుతాను అని కారు దిగుతాడు. ఓకే ఫ్రెండ్స్, మరి ఆ అరుగు మీద ఉన్నవాళ్ళు అడ్రస్ చెప్తారా లేదా అనేది చూద్దాం. ఒకవేళ నవీన్ ఇంటికి వెళ్తే రాధ ఎలా రియాక్ట్ అవుతుంది అనేది వచ్చే భాగంలో చూద్దాం. స్టోరీ నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.